హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ క్లాస్ స్పెషల్గా 10th క్లాస్ తెలుగు మీడియం పిల్లల కోసం. దట్టు 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసే ముందు కావాల్సిన బేసిక్స్ కోసం తయారు చేసిన వీడియో ఇది. ఈ క్లాస్లో మనం వృత్తాలకు సంబంధించిన బేసిక్స్ నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే 10th క్లాస్లో మనకు వృత్తాలకు సంబంధించి నిర్మాణాలు మరియు దాంట్లో వైశాల్యాలు కనుక్కోవడం వస్తుంది. కాబట్టి అది నేర్చుకునే ముందు మనం పూర్వజ్ఞానం ఉంటేనే అవి ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఒకసారి మనం 6th నుంచి 9th క్లాస్ వరకు వృత్తాల గురించి ఏం నేర్చుకుందామో ఒకసారి చూద్దాం. ఇది వస్తేనే మీకు 10th క్లాస్ ఈజీ అవుతుంది. కాబట్టి ఇది ఒకసారి చూడండి. లెట్ us see. ఏంటి మన చాప్టర్? వృత్తాలు. వృత్తము అంటే మనందరికీ తెలిసిందే, ఇచ్చిన ఒక బిందువు నుంచి, ఇది స్థిర బిందువు, సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయాన్ని మనం వృత్తము అంటారు. ఈ బిందువు నుంచి ఇవన్నీ కూడా సమాన దూరంలో ఉంటాయి. ఇవన్నీ కూడా బిందువుల సమూహంతో ఈ మనకు వక్రరేఖ అనేది ఏర్పడింది. దీన్ని మనం వృత్తము అంటారు. ఈ కేంద్రాన్ని మనం జనరల్గా ఓతో చూపిస్తాము. దీన్ని వృత్తం ఓ అని పిలుస్తాము. దీంట్లో ఇవన్నీ కూడా సమాన దూరంలో ఉంటాయి ఓ నుంచి అనుకున్నాం. ఈ సమాన దూరాన్ని, స్థిర దూరాన్ని మనము వ్యాసార్థము అంటారు. వృత్తం యొక్క వ్యాసార్థము అంటాం. దీన్ని ఆర్తో సూచిస్తారు. అదేవిధంగా వృత్తం పైన ఏవేని రెండు బిందువులను కలిపితే ఏర్పడిన ఈ రేఖాఖండాన్ని జ్యా అంటాము. ఏమంటారు? జ్యా అంటారు. ఒక వృత్తంలో ఈ విధంగా అనంతమైన బిందువులు ఉంటాయి. వాటిలో ఏ రెండింటిని కలిపినా మనకు జ్యా ఏర్పడుతుంది. సో అనంతమైన ఏ బిందువులు తీసుకున్నా ఇట్లా ఒక జ్యా ఏర్పడుతుంది. ఇట్లా గీస్తే ఒక జ్యా, ఇది ఒక జ్యా, ఇట్లా అనంతమైన జ్యాలు గీయచ్చు. ఇది ఒక జ్యానే అవుతుంది, ఇది ఒక జ్యానే అవుతుంది, ఇది జ్యానే అవుతుంది. ఇట్లా మనం అనంతంగా గీసుకోవచ్చు. దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇది జ్యానే అన్నాం. ఇది ఈ రెండు మాత్రం స్పెషల్గా ఉన్నాయి. ఎలా అంటే అవి కేంద్రం నుంచి పోతున్నాయి. ఈ రెండు జ్యాలు కేంద్రం నుంచి పోతున్నాయి. ఈ కేంద్రం నుంచి పోయే జ్యాలను మనం వ్యాసము అంటారు. వ్యాసం. దీన్ని డీతో సూచిస్తారు స్పెషల్. ఇక్కడ మనం ఈ వ్యాసము వ్యాసార్థాన్ని చూస్తే ఇక్కడికి వ్యాసార్థం అన్నాం, ఇది వ్యాసార్థము. అంటే ఈ వ్యాసంలో రెండు వ్యాసార్థాలు ఉన్నాయి. ఒక వ్యాసంలో రెండు వ్యాసార్థాలు ఉన్నాయి. కాబట్టి D = 2R అవుతుంది. అదేవిధంగా వృత్తములో ఏవైనా రెండు బిందువులు తీసుకుంటే ఈ భాగాన్ని, అంటే వృత్తంలో కొంత భాగాన్ని చాపము అంటారు. చాపం. AB అనే రెండు బిందువులు తీసుకుంటే, AB అనే రెండు బిందువులు తీసుకుంటే ఈ ABలను కలుపుతూ ఉన్న ఈ వక్ర భాగాన్ని మనము చాపము అంటారు. దీన్ని AB చాపముతో సూచిస్తారు. ఇక్కడ కూడా ఇది ABనే అనుకుంటే సపోజ్, దీన్ని AB జ్యాను ఈ విధంగా సూచిస్తాం. ఇది చాపమే. ఇక్కడ AB అనేది ఇక్కడ ఇది చాపమే. ఈ AB చాపాన్ని ఇంతకుముందులాగా ఈ విధంగా సూచించాలి, జ్యాను ఈ విధంగా సూచించాలి. ఇక్కడ కూడా అంతే. ఈ రెండింటిని కలిపితే మళ్ళీ జ్యా వస్తుంది. దీనిని AB ఈ విధంగా సూచించాలి. ఇది చాపము అవుతుంది. అంటే దీన్ని వృత్త పరిధి అనుకుంటామనేది మనకు తెలుసు. ఈ వృత్త పరిధిలో, అంటే ఈ చుట్టూ బౌండరీ, ఈ వృత్త పరిధిలో కొంత భాగాన్ని చాపము అంటాము. చివరి బిందువులను కలిపే ఈ రేఖాఖండాన్ని జ్యా అంటాము. ఇక్కడ మళ్ళీ ఈ జ్యా అనేది ఈ వృత్తాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది. ఈ రెండు భాగాలను వృత్తఖండాలు అంటారు. దీంట్లో మనకు చూస్తేనే కనిపిస్తుంది. ఇగో ఈ భాగము పెద్దగా ఉంది, ఇగో ఈ భాగము చిన్నగా ఉంది. దీన్ని అధిక వృత్త ఖండము అంటాము. అధిక వృత్త ఖండము అంటారు. దీనిని చిన్నగా ఉన్న భాగాన్ని
అల్పవృత్త ఖండము అంటారు. అల్పవృత్త ఖండము అంటే కేంద్రం వైపు ఉన్నది పెద్దగా ఉంటుంది, చూస్తేనే మనకు కనిపిస్తుంది. దాన్ని అధిక వృత్త ఖండం అంటాము. కేంద్రం లేని భాగము చిన్నగా ఉన్నది, దాన్ని అల్పవృత్త ఖండము అంటారు. ఒకవేళ జ్యా కాకుండా నేను వ్యాసాన్ని గీసాను అనుకోండి. వ్యాసం గీస్తే ఈ విధంగా గీసినాం. వ్యాసము అనేది వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అందుకే దాన్ని అర్ధవృత్తము అంటారు. సమాన భాగాలుగా విభజిస్తుంది. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ వృత్తంలో ఇది సగం అయితే ఇది సగం, కాబట్టి దీన్ని అర్ధవృత్తాలు అంటారు. ఇది ఒక అర్ధవృత్తము, ఇది ఒక అర్ధవృత్తం. అర్ధవృత్తం. ఓకే, నెక్స్ట్ ఇది ఒక వృత్తం. ఈ వృత్తంలో ఇది ఒక చాపం. ఏ బి అనేది ఒక చాపము. ఓ కేంద్రం నుంచి ఈ చాపం యొక్క బిందువులను, ఈ చాపం పైన చివరి బిందువులను కలిపితే ఏర్పడిన మధ్య భాగాన్ని మనం సెక్టార్ అంటాం. సెక్టార్ అంటాం. ఈ చాపము కేంద్రం వద్ద చేసే ఈ కోణాన్ని సెక్టార్ యొక్క కోణము అంటారు. దీన్ని జనరల్గా ఎక్స్తో సూచిస్తారు. నెక్స్ట్ ఇది వ్యాసార్థము, ఇది ఎక్స్ అవుతుంది. ఇవి వ్యాసార్థాలే 2. ఇది ఆర్, ఇది కోణము ఎక్స్ డిగ్రీలతోటి సూచిస్తాము జనరల్గా. ఇవి మనకు జనరల్గా వృత్తాలలో వచ్చే భాగాలు. సో దాంట్లో ఫస్ట్ది ఇది వృత్త పరిధి అంటాము, ఇది వృత్త కేంద్రము. దీంట్లో ఇది వ్యాసార్థము. కేంద్రం నుంచి వృత్తంపై ఏదైనా బిందువును కలిపితే అది వ్యాసార్థము. కేంద్రం నుంచి పోయే జ్యాను వ్యాసం అంటారు. ఏవైనా 2 బిందువులు కలిపేది, వృత్త పరిధి పైన ఏవైనా 2 బిందువులు కలిపేది జ్యా. అదేవిధంగా జ్యా 2 భాగాలుగా విడగొడుతుంది వృత్తాన్ని. పెద్ద భాగాన్ని అధిక వృత్తము అని, చిన్న భాగాన్ని అల్పవృత్త ఖండము అంటారు. అదేవిధంగా వృత్త పరిధిలో కొంత భాగాన్ని చాపము అంటారు. సో దీంట్లో కూడా ఇట్లా చెప్పవచ్చు, పెద్దగా ఉన్నది అధిక చాపము, చిన్నగా ఉన్నది అల్ప చాపం అని కూడా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఒక చాపం యొక్క చివరి బిందువులను కేంద్రంతో కలిపితే ఏర్పడిన ఈ మధ్య తలాన్ని సెక్టార్ అంటారు. ఈ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము సెక్టార్ యొక్క కోణము అంటారు. ఇవి మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఈ వృత్తాలలో ఉన్న కొన్ని సిద్ధాంతాలను, కొన్ని యాక్సియమ్స్ చూద్దాము. లెట్ us see. ఓకే, సో ఇది ఒక వృత్తము. ఇది వృత్తం యొక్క కేంద్రం. ఏ బి అనేది ఒక చాపము. ఈ చాపం నుంచి, చాపం యొక్క చివరి బిందువులు ఏ నుంచి మరియు బి నుంచి కేంద్రాన్ని కలిపితే ఒక కోణం ఏర్పడుతుంది. సో ఇక్కడ సెక్టార్లో కూడా కోణం ఏర్పడుతుంది అన్నాము. సో ఈ చాపము కేంద్రం వద్ద ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాపం ఏర్పరిచే కోణం. అదేవిధంగా ఈ బిందువులను కలిపితే జా ఏర్పడుతుంది. ఇదే కోణము ఏబి జా ఏర్పరిచే కోణం అని కూడా అనొచ్చు. ఏబి జా ఏర్పరిచే కోణం ఇదే అయిపోతుంది కేంద్రం వద్ద. ఏబి చాపం ఏర్పరిచే కోణం కూడా అదే అవుతుంది. ఇక్కడ ఇవి ఏర్పరిచే కోణాలలో ఇక్కడ నేను ఇంకో చాపం తీసుకుంటున్నాను, సిడి. ఈ రెండింటిని కూడా కలిపితే కేంద్రానికి ఇక్కడ కూడా ఒక కోణం ఏర్పరుస్తుంది. సిడి చాపము లేదా సిడి జా కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము సిఓడి అవుతుంది. ఒక్కసారి ఈ 2 కోణాలు మరియు ఈ 2 చాపాలను మనం ఒక్కసారి చూస్తే ఏబి చాపము చిన్నగా ఉంది సిడి కంటే, ఎందుకంటే సిడి పెద్దగా ఉంది, చూస్తేనే కనిపిస్తుంది అది. ఇవి ఏర్పరిచే కోణాలు కూడా, ఏబి ఏర్పరిచే కోణము చిన్నగా ఉంది దేనికంటే, సిడి ఏర్పరిచే కోణానికంటే. చూడగానే ఇక్కడ తెలిసిపోతుంది మనకి, పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది.
ఏబి చాపము చిన్నగా ఉంది, సిడి చాపము పెద్దగా ఉంది. సో కాబట్టి చిన్న చాపము కేంద్రం వద్ద చిన్న కోణాన్ని ఏర్పరుస్తుంది దేనికంటే పెద్ద చాపము ఏర్పరిచే కోణం కంటే. ఇక్కడే కాదు, ఇది ఏబి సపోజ్ 5 సెంటీమీటర్లు తీసుకున్నాను, ఇక్కడ ఇది ఒక 7 సెంటీమీటర్లు తీసుకున్నా అనుకోండి. ఇది కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము ఈఎఫ్ అనుకుంటే ఇది ఈ కోణం ఈఓఎఫ్ అనేది కోణం ఏఓబి కంటే పెద్దగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాపం పొడవు చాపమైన జానం సేమ్ కోణం ఏర్పడుతుంది అన్నాం కదా. ఏబి అనే జా కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం ఏఓబి, ఈఎఫ్ అనే జా కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం ఈఓఎఫ్. చాపము జా ఏర్పరిచే కోణాలు సేమ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కోణం కంటే ఈ కోణము పెద్దగా ఉంటుంది అన్నాను. ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ఏంటది, చిన్నగా ఉండే చాపము లేదా జా ఏర్పరిచే కోణము పెద్ద జా లేదా పెద్ద చాపం ఏర్పరిచే కోణం కంటే తక్కువగా ఉంటుంది. అంటే పెద్ద చాపము లేదా పెద్ద జా ఏర్పరిచే కోణం పెద్దగా ఉంటుంది దేనికంటే చిన్న చాపం లేదా చిన్న జా ఏర్పరిచే కోణం కంటే. కాబట్టి ఇక్కడే కాదు, అది ఏ వైపున ఏర్పరిచే జాన ఒకే వృత్తంలో ఇటు ఏర్పరిచిన పెద్ద చాపం పెద్ద జా లేదా పెద్ద చాపం గీసి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము ఇది ఒక 10 సెంటీమీటర్ల జా అయితే ఈ కోణము ఈ 2 కోణాల కంటే పెద్దగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇది మిగతా చాపాలు లేదా మిగతా జాల కంటే పెద్దది అనుకున్నప్పుడు, పెద్దది గీసినప్పుడు. ఓకే, సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏబి చాపము ఇది కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము 100 డిగ్రీలు ఉన్నట్లయితే లేదా దీన్ని జాతో ఏర్పరిచే కోణం అన్నా అదే అవుతుంది. ఈ జా వేరే వృత్తఖండంలో ఏర్పరిచే కోణము 50 డిగ్రీలే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి మెజూర్ చేసి కొలిసి చూడండి. ఇది సపోజ్ సి అనుకుంటున్నాం, నేను వేరొక బిందువు వద్ద కూడా ఒక కోణాన్ని ఏర్పరుస్తున్నాను. ఇది డి అనుకుంటున్నాను, ఇది కూడా కొలిసి చూడండి, ఇది ఖచ్చితంగా 50 డిగ్రీలే ఉంటుంది. ఇంకో బిందు వద్ద కూడా నేను కోణాన్ని ఏర్పరుస్తున్నాను, ఈ ఏబీలను కలిపి ఈ కోణం కూడా ఖచ్చితంగా 50 డిగ్రీలే ఉంటుంది. దీనికి మీరు ఇదే విధంగా ఒక వృత్తాన్ని గీసి ఈ విధంగా కోణాలు ఏర్పరిచి మీరు కొలవండి. కొలిస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇది 100 ఉన్నప్పుడు ఇవి 50 ఉన్నాయి, ఇవి 120 ఉంటాయి, ఇది ఖచ్చితంగా 60 ఉంటాయి. మీరు కొలిసి చూడొచ్చు. ఇది సిద్ధాంతం ప్రూఫ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాము. మొత్తం 9th క్లాస్ చాప్టర్ అంతా నేర్చుకోవట్లేదు కాబట్టి నేను బేసిక్స్ వరకు మాత్రమే షార్ట్కట్లో చెప్తున్నాను. సో కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము 100 ఉన్నప్పుడు ఇవి 50 ఉన్నాయి, 120 ఉంటాయి, 60 ఉంటాయి అని చెప్తున్నాను. అంటే దీని నుంచి మనం కంక్లూజన్కి ఏం రావచ్చు, ఒక చాపము కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము అది మిగిలిన వృత్తఖండాలపై ఏర్పరిచే కోణానికి రెట్టింపు ఉంటుంది. ఇది మిగతా వృత్తఖండంపై ఏర్పరిచే కోణానికి రెట్టింపు ఉంటుంది, లేదా ఇవి దీంట్లో సగం ఉంటుంది. ఎట్లా చెప్పినా ఒకటే. అంటే కోణం ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ కోణం డి లేదా కోణం సి 2 ఇంటూ ఇక్కడ కూడా 2 ఇంటూ కోణం ఈ అన్నిటికీ డబల్ ఉంటుంది. వీటిని డబల్ చేస్తే ఇది వస్తుంది, లేదా దీన్ని సగం చేస్తే వస్తాయి. దీన్ని సగం చేస్తే కోణం డి వస్తుంది, దీన్ని సగం చేస్తే కోణం సి వస్తుంది, సగం చేస్తే కోణం ఈ వస్తుంది. ఎట్లన్నా ఒకటే. మరి వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సమానం ఉన్నాయి. అంటే ఒక జా వేరొక వృత్తఖండంలో ఏర్పరిచే కోణాలన్నీ సమానం.
దీంట్లో ఏర్పరిచిన సమానం అవుతాయి. కిందికి ఏర్పరిచిన అంటే కోణం డి ఈక్వల్ టు కోణం సి ఈక్వల్ టు కోణం ఈ. అయితే వేరొక వృత్తఖండము అనే బదులు ఒకే వృత్తఖండంలో ఏర్పరిచే కోణాలు సమానం అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏర్పరిచే కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సమానం ఉంటాయి. దీనికి ఇది సమానం ఉంటుంది, దీనికి ఇవి సమానం ఉండవు. ఒకే వృత్తఖండంలో అంటే ఇదొక వృత్తఖండం, ఇక్కడ ఏర్పరిచే కోణాలన్నీ సమానం. కిందికి వస్తే ఇవి మాత్రమే సమానం. దీనికి ఇది సమానం, ఇంకోటి గీస్తే దీనికి సమానం అవుతుంది. అంటే సపోజ్ ఇది పీక్యూ అనుకున్నాం అనుకోండి, కోణం పీ ఈక్వల్ టు కోణం క్యూ అవుతుంది. ఇంకోటి గీస్తే కోణం ఆరు. అట్లా ఇది ఒక వృత్తము, కేంద్రం ఓ, ఏబి అనే జ్యా. ఏబి అనేది ఒక జ్యా. వృత్త కేంద్రం నుంచి ఎదుటి జ్యా యొక్క మధ్య బిందువును కలిపే రేఖాఖండము దానికి లంబంగా ఉంటుంది. ఏబి అనే జ్యా తీసుకొని దాని మధ్య బిందువు నుండి కేంద్రాన్ని కలిపిన రేఖాఖండము లంబంగా ఉంటుంది దీనికి. లేదా లంబంగా ఉండేటట్టు గీస్తే అది మధ్య బిందువు నుంచి పోతుంది. ఎట్లన్నా ఒకటే. కేంద్రం నుంచి ఏబికి లంబంగా గీస్తే అది మధ్య బిందువు నుంచి పోతుంది, మధ్య బిందువు నుంచి గీస్తే లంబంగా ఉంటుంది. అదేవిధంగా నేను ఇక్కడ సిడి గీశాను, సిడి ఇక్కడి నుంచి కూడా కలిపినాను అనుకోండి, ఇది లంబంగా ఉంది. సపోజ్ ఇది పి, ఇది క్యూ అనుకుంటున్నాను. సపోజ్ ఓపి ఈక్వల్ టు ఓక్యూ అయినట్లయితే ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది. అంటే కేంద్రం నుంచి గల దూరము సమానమైతే లంబ దూరం, కేంద్రం నుంచి లంబ దూరం సమానమైతే జ్యాలు సమానాలైతే, అంటే సమాన జ్యాలు కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి. సింపుల్. ఏంటది? సమాన జ్యాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం ఉంటుంది. ఎప్పుడు? ఏబి ఈక్వల్ టు సిడి అయినప్పుడు. ఎదురుగా కాదు, ఇటు సైడ్కి గీసుకున్నా. ఒకవేళ ఏబి ఈక్వల్ టు ఈఎఫ్ అయినప్పుడు ఒక ఆర్ అనుకుంటే ఓపి ఈక్వల్ టు ఓఆర్ అవుతుంది. లేదా ఓపి ఈక్వల్ టు ఓఆర్ అయినప్పుడు ఏబి ఈక్వల్ టు ఈఎఫ్ అవుతుంది. సమాన జ్యాలు కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి. కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న జ్యాలు సమానాలు, వైస్ వర్సా, ఎట్లన్నా ఒకటే. నెక్స్ట్ సపోజ్ ఐ హ్యావ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనేది ఒక త్రిభుజం అయితే ఏబిసిలు మనకు తెలిసిందే, అవి సరేఖీయాలు కానటువంటి బిందువులు. సరేఖీయాలు కానటువంటి బిందువులు అయితేనే త్రిభుజం ఏర్పడుతుంది. వీటి గుండా మనం ఒకే ఒక వృత్తాన్ని గీయగలం. ఈ మూడు బిందువుల నుంచి పోయేటట్టుగా ఒకే ఒక వృత్తాన్ని మనం గీయగలుగుతాము. సరేఖీయాలు కాని మూడు బిందువుల గుండా ఒకే ఒక వృత్తాన్ని గీయగలుగుతాము. దాన్నే ఆ త్రిభుజానికి పరివృత్తము అంటారు. ఏమంటారు? పరివృత్తం. పరివృత్తం అంటారు. అయితే మనకు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఒక త్రిభుజాన్ని ఇచ్చి పరివృత్తం గీయండి అంటాడు. ఆల్రెడీ మనం 7th అప్పుడు చేసినవి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక త్రిభుజం ఇస్తే పరివృత్తం గీయడం ఎలా? పరివృత్తం కావాలంటే ఏ వృత్తం కావాలన్నా మనం ఫస్ట్ వృత్త కేంద్రం కావాలి మరియు వ్యాసార్థం కావాలి. కేంద్రం వ్యాసార్థం వచ్చిందంటే మనం వృత్తానికి గీయగలుగుతాం. సో దాన్ని ఎట్లా ఒకసారి చూద్దాం. ఇది ఒక త్రిభుజం ఏబిసి. ఈ వృత్తానికి పరివృత్తం గీయాలంటే మొదటగా ఏబి, బిసి, సిఏ భుజాలకు లంబ సమద్విఖండన రేఖలు గీయాలి. లంబ సమద్విఖండన రేఖలే ఎందుకు గీస్తామంటే ఈ మూడు శీర్షాల గుండానే మన వృత్తం పోవాలి. అంటే ఈ బిందువు అనేది ఏకు, బికి, సికి సమాన దూరంలో ఉండాలి.
సమాన దూరంలో ఉంటేనే వ్యాసార్థము ఓ నుంచి ఏకు, ఓ నుంచి బి, ఓ నుంచి సికి వ్యాసార్థంగా తీసుకొని గీయగలుగుతాం. అంటే ఈ బిందువు అనేది ఈ 3 శీర్షాలకు సమాన దూరంలో ఉంటేనే ఈ శీర్షాల గుండా పోయేటట్టుగా మనం వృత్తాన్ని గీయగలుగుతాం. కాబట్టి సమాన దూరంలో ఉండాలంటే దీనికి లంబ సమద్విఖండన రేఖను గీస్తే మరియు దీనికి లంబ సమద్విఖండన రేఖను గీస్తే మూడింటి గీస్తున్నాం. దీనికి లంబ సమద్విఖండన రేఖ, దీనికి లంబ సమద్విఖండన రేఖ, దీనికి లంబ సమద్విఖండన. ఇది లంబ సమద్విఖండన రేఖ అంటే ఏంటిది? ఈ 2 శీర్షాలకు సమాన దూరంలో పోయే ఒక రేఖ. ఇదేంటిది? ఈ 2 శీర్షాలకు సమాన దూరంలో పోయే రేఖ. ఇదేంటిది? ఈ 2 శీర్షాలకు సమాన దూరంలో పోయే రేఖ. ఈ మూడిటి ఉమ్మడి బిందువు అంటే అర్థం ఏంటిది? ఈ 3 శీర్షాలకు సమాన దూరంలో ఉండే బిందువు అని అర్థం. కాబట్టి మనం లంబ సమద్విఖండన రేఖలు గీయాలి. దాన్ని ఏ విధంగా గీస్తాం అనేది ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ 7th క్లాస్లో చేసేదే. నేను ఇప్పుడు వృత్తలేఖిని అవన్నీ వాడకుండా ఓరల్గా చెప్తాను, మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 7thలో చేసింది, ఒక్కసారి గుర్తు చేసుకోవడమే కాబట్టి. ఓకే, దానికోసం ఏం చేయాలంటే బి కేంద్రంగా బీసీలో సగానికంటే ఎక్కువ తీసుకొని, కొలవనవసరం లేదు, సుమారుగా తీసుకుంటే సరిపోతుంది. ఇగో సపోజ్ ఇది సుమారుగా సగం ఉంటుందని తెలుసు, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎంత ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, సికు వీలైనంత వరకు సి దాటకుండా చూసుకోవాలి. సో ఇక్కడ నుండి సగానికంటే ఎక్కువ తీసుకొని ఇటొక చాపము ఇటొక చాపము గీస్తాం. ఇటొక చాపము ఇటొక చాపము, 2 చాపాలను గీసాం. ఇదే వ్యాసార్థంతో ఇక్కడి నుంచి ఎంత తీసుకున్నామో ఇటు నుంచి కూడా అదే వ్యాసార్థంతో ఇటొక చాపము ఇటొక చాపము గీస్తాం. ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలుపుతాం. ఏసీ కూడా అదేవిధంగా ఏసీలో సగానికంటే ఎక్కువ తీసుకొని ఒక చాపము, ఇటువైపు ఇంకో చాపం గీస్తాం. అదే వ్యాసార్థంతో ఏ నుండి మొదటి చాపాలను ఖండిస్తాము, ఆ రెండింటిని కలపాలి. అదేవిధంగా ఇటువైపు కూడా గీస్తాము. ఈ 3 కూడా ఖచ్చితంగా అన్ని మిళిత రేఖలు కావాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే కేంద్రం ఏర్పడుతుంది. లేదు అంటే మనం ఎక్కడో తప్పు గీసినట్టే. ఖచ్చితంగా వస్తుంది, మిళిత బిందువు వస్తుంది. రాలేదు అంటే తప్పు గీసినట్టు. దీన్ని ఓ అనుకుంటే ఓ కేంద్రంగా ఓఏ, ఓసి, ఓబి వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీస్తాం. ఇది పరివృత్తము అవుతుంది. ఇది పరివృత్తం గీసే పద్ధతి. ఓకే, లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువే మనం పరివృత్త కేంద్రం అవుతుంది. పరివృత్త కేంద్రం నుంచి ఈ శీర్షాలకు గల దూరం సమానం ఉంటుంది కాబట్టి వీటి వ్యాసార్థంతో ఒక వృత్తం గీస్తే అది పరివృత్తము అవుతుంది. అదేవిధంగా సపోజ్ ఒక వృత్తం, దీని కేంద్రం ఓ, ఈ వృత్తం పైన ఒక చతుర్భుజం యొక్క 4 బిందువులు ఉన్నాయనుకోండి. అలాంటి చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము అంటారు. ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తం పైనే ఉంటే దానిని చక్రీయ చతుర్భుజం అంటారు. చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సంపూరకాలు. అంటే ఏ ప్లస్ కోణం సి ఈక్వల్ టు 180 డిగ్రీలు. అదేవిధంగా కోణం బి ప్లస్ కోణం డి ఈక్వల్ టు 180 డిగ్రీలు. చక్రీయ చతుర్భుజం అంటే ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తం పైన ఉంటే, లేదా 4 శీర్షాల గుండా ఒక వృత్తాన్ని గీయగలిగితే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటారు. చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సంపూరకాలు. సో మనం సంపూరకాలు అంటే ఒక కోణం ఇస్తే ఇంకో కోణాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఒక 70 అయిందంటే ఇది 110 ఉంటుంది అని, ఇది 90 అయిందంటే ఇది 90 ఉంటుందని ఈ విధంగా కనుక్కోవచ్చు. సో ఇది చక్రీయ చతుర్భుజము, ఇది పరివృత్తము అంటారు. సో ఇవి మనం
దాదాపు 6th నుంచి 9th క్లాస్ వరకు వృత్తాలకు సంబంధించిన దాదాపు అన్నీ కవర్ చేసిన అనుకుంటున్నాను. సో ఇంకేమైనా ఉంటే మీరు ఒకసారి బుక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు దాదాపు కీ పాయింట్ చూసినా పూర్తిగా అర్థమైపోతుంది. సో ఆల్రెడీ నేర్చుకున్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో నుంచి మళ్ళీ చూడండి. పెద్దగా అర్థం కావడానికి హార్డ్ వర్డ్స్ ఏం లేవు, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం.